అమరావతిని ఆపడం ఎవరి తరము కాదు అని చెప్పి ఒకవైపు చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అంటూ ఉన్నారు జగన్మోహన్. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి. సో ఈ ప్రకటన మీద కూటమి నేతలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. అధికారంలో ఉండగా 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత మావిగన్ అన్నారు, ఇప్పుడేమో తాజాగా సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అంటూ ఉన్నారు. వైఎస్ జగన్ స్వరం మారుస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఏంటి సార్ ఈ రాజధాని విషయంలో జగన్ వ్యూహం ఏంటి సార్? అంటే జగన్ ఇప్పుడు నేను దీంతో పాటు ఇంకో స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చారంటే 2029 ఎలక్షన్స్ లో మావిగన్ వర్సెస్ అమరావతి డిబేట్, అంటే మేము మావిగన్ అనే డిమాండ్ తో ప్రజల్లోకి వెళ్తాము అని క్లియర్ గా చెప్పారు. మీరు అమరావతి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగన్ కావాలంటే నాకు ఓటేయండి అన్నాడు. సో మరి ఆ స్టేట్మెంట్ ముందు ఈ స్టేట్మెంట్ ముందు నాకు తెలియదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో సోకాల్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అని ఒకటి. ఇందులో మనకు అడిగే కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు అమరావతి పైన వైసీపీ స్టాండ్ ఏంటి? ఒకసారేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు, మరొకసారేమో అమరావతి సోకాల్ రాజధాని అంటారు. సోకాల్డ్ అయినా నో కాల్డ్ అయినా కాల్డే కదా. సో ఇప్పుడు జగన్ సోకాల్డ్ అనుకుంటే అమరావతి సోకాల్డ్ అవుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అమరావతి రాజధాని, అది గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఓకే నీ సే సోకాల్డ్, ఒకప్పుడన్నా గెజిట్ నోటిఫికేషన్, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నోటిఫైడ్. ఇప్పుడు సోకాల్ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా, సోకాల్ చీఫ్ మినిస్టర్ ఉండడు, ముఖ్యమంత్రి నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఆ ఎన్నికలు గుర్తించకపోయినా సో కాల్డ్ చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? సో కాల్డ్ రాజధాని అంటే వన్స్ రాజధాని ఈజ్ నోటిఫైడ్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మీకు ఇప్పుడు ఎప్పుడన్నా గ్రూప్ 1 ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏ అమరావతి, బి సో కాల్డ్ అమరావతి, సి అని అడుగుతా విజయవాడ, డి మావిగన్ అంటే ఏది దిక్కు పెడతారు ప్రజలు? ఏది దిక్కు పెడితే మార్కులు వస్తారు శంకర్ మీరు చెప్పండి. సో అమరావతి అంటేనే మార్కులు వస్తాయి కదా. ఇప్పుడు మన ఇష్టాలతో సంబంధం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎవెన్యూ అని పేరు పెట్టారు, ఏది మన హైదరాబాద్ లో నానక్రాంగోడ్లో యుఎస్ ఎంబసీ ఉన్న చోట. నాలాంటి వారు ఎట్టి బస్సులు దాన్ని అంగీకరించాడు, నేను బహిరంగంగా అన్నాను. కానీ రేపు నేను అక్కడ అడ్రస్ నాకేదన్నా ఎవరికన్నా ఇవ్వాలంటే ఏమని ఇస్తాను? ట్రంప్ అవెన్యూ ఇస్తా కనుక ఐ డోంట్ లైక్ సో కాల్డ్ ట్రంప్ అవెన్యూ అనలేను కదా. సో మనకు నచ్చడము నచ్చకపోవడంతో ఉండదు. ఇది మొదటి పాయింట్ జగన్ అర్థం చేసుకోవాలి. వెదర్ యూ యాక్సెప్ట్ యూ డోంట్ యాక్సెప్ట్, అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది నిస్సంకోచంగా, నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఎవరైనా చెప్పాల్సిన మాటే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎందుకు? దట్ ఈజ్ నోటిఫైడ్. నీకేమీ లేదు, స్టాట్యూటరీ పార్లమెంటు విభజన చట్టాన్ని సవరించి అందులో చేర్చింది. అందువల్ల సోకాల్డ్ ఉండే ప్రసక్తే లేదు. ఇది మొదటిది మనకు అర్థం కావాలి. రెండవది ఏంటి? ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్లను ఆ బయట ఈ బయట కలిపి చూస్తే మీరు 2029 మావిగన్ వర్సెస్ మీకు అమరావతి ఉంటుంది అని చెప్పింది, మీరు అది కూడా ప్లే చేయండి. సో క్లియర్ గా ఏంటి చెప్తున్నాడు? 3 రాజధానులను శాశ్వతంగా మూసేస్తున్నాడు. ఇది రెండవది. సెకండ్ పాయింట్ అంటే 3 రాజధానులు ఇక మాట్లాడారు జగన్, అది అయిపోయింది ఇక. సో శాశ్వతంగా 3 రాజధానుల ముచ్చటను మూసేసి తన రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధము లేకుండా చేయాలన్నది జగన్ వ్యూహం. కానీ చరిత్రను మూసేయలేరు కదా. మీరు ఇవాళ వైఖరి మార్చుకొని 3 రాజధానులను క్లోజ్ చేయొచ్చు, కానీ చరిత్రలో 3 రాజధానుల ప్రస్తావన, 3 రాజధానులకై బిల్లులు, 3 రాజధానులకై మాట్లాడిన మాటలు అవన్నీ పోవు కదా. ప్రజల మనసులోకి వెళ్ళిపోవు, పబ్లిక్ డిస్కోర్స్, పొలిటికల్ డిస్కోర్స్లోకి వెళ్ళి కూడా పోవు. అందువల్ల అది సెకండ్ పాయింట్. 3 రాజధానులు అనే దాన్ని మూసేయాలన్నది జగన్ వ్యూహం. మూడవది, అమరావతి పైన కన్ఫ్యూజన్ పెంచుకుంటున్న కొద్దీ, కన్ఫ్యూజన్ పెరిగిన కొద్దీ అది జగన్కు పొలిటికల్ గా డ్యామేజింగ్. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు జగన్. మీకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి మద్దతుగా మాట్లాడాడు, అమరావతిని సమర్థించారు. వాస్తవంగా మీకు రివర్స్ లో ఈవెన్ టీడీపీనే ప్రశ్నించారు, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, మీరు కట్టుకోలేదన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కూడా చెప్పలేదు మీకు అమరావతి కాదు మా విధానం 3 రాజధానులని. 2019లో అధికారంలోకి రావడంతోనే అమరావతిని కాదు 3 రాజధానులు మొదలు పెట్టారు.
సో అందువల్ల ఆ తర్వాత మళ్ళీ ఏమన్నారు 2024 తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్పారు. అమరావతి రైతు పరిరక్షణ కమిటీని పెట్టారు, అమరావతి రైతు పరిరక్షణ యాత్రలు పెట్టారు. ఇప్పుడు వైఎస్ జగన్ నియమించిన కమిటీ పేరేంటి? అమరావతి రైతు పరిరక్షణ కమిటీ. సో కాల్డ్ రాజధాని అమరావతి అని లేదు కదా, ఎక్కడా లేదు కదా. సో కాల్డ్ అమరావతి అని లేదు, అమరావతినే ఉన్నది. సో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ అనే పెట్టారు పేరు. సో అందువల్ల దానికి అమరావతిలో రాజధాని నిర్మాణంలో కాస్ట్ల గురించి మాట్లాడారు. ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేశారు. రైజ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మళ్ళీ అమరావతి సోకాల్ అంటే అమరావతి పైన ఆ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు పైన ఉన్న వ్యతిరేకతను రిఫ్లెక్ట్ చేస్తుంది. జగన్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే నీ రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యతిరేకత నీ విధానాన్ని నిర్ణయించకూడదు. నీ విధానాల్ని ప్రజల పైన ప్రేమ, ప్రజల పట్ల నీ కమిట్మెంట్ నిర్ణయించాలి. రాజకీయ ప్రత్యర్థుల పైన కోపంతో విధానాలు నిర్ణయించితే తప్పుడు నష్టాలు జరుగుతాయి. దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మీకు రాజశేఖర రెడ్డి పైన చంద్రబాబు నాయుడు వ్యతిరేకత లేదా? కానీ రాజశేఖర రెడ్డి పెట్టిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన ఉచిత విద్యుత్ కంటిన్యూ చేశారు కదా. అమల్లో లోపాలుంటూ ఉండొచ్చు కానీ ఆ స్కీమ్ లేదా మూసేయలే కదా. రాజశేఖర రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ కంటిన్యూ చేశారు కదా. మీకు విచిత్రం ఏంటంటే ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమైన రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాల్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా అమలు చేశారు కదా. మరి ఎందుకు అమలు చేశారు? సో ఏంటంటే ప్రజల దృష్టికోణంతో చూడాలి. సో జగన్ ఏమైనా అమరావతి అనేది చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కనుక నేను దాన్ని వ్యతిరేకిస్తాను, దాన్ని నేను ద్వేషిస్తాను. మళ్ళీ అదే సమయంలో ప్రజలు అంగీకరించడేమో అని నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతుల పక్షాన మేమే పోరాడతాం. ఈ కన్ఫ్యూజన్ జగన్ కన్ఫ్యూజన్, ఆ పార్టీలో కన్ఫ్యూజన్, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. అది రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. క్లారిటీతో చెప్పండి, ఎస్ అమరావతి మా విధానం కాదు, మా అమరావతి మా విధానం కాదు. అలా కాకుండా ఈ ఊగిసలాట వైఖరి ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు మావిగన్ అన్నారు, ఇప్పుడు విజయవాడ అంటారు. మావిగన్లో మాగన్ పోయింది, వి ఒకటే మిగిలింది. సో మావిగన్ రెండు బైట్స్ కూడా విన్నాం సార్. 2029 ఎన్నికలకు మావిగన్ వెసెస్ అమరావతి, మావిగన్ నినాదంతోనే మేము ఎన్నికలకు వెళతాము అని చెప్పి బుధవారం మాట్లాడారు సార్. ఆ బైట్ పేజ్ For Mavigan, everybody who next election would be fought on the battle, Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people. గురువారం మాట్లాడింది అయితే మాత్రం ఈ సో కాల్డ్ రాజధాని అమరావతి కాదు విజయవాడ అన్నది. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అమరావతి అనేది కాదు మన రాజధాని. సింగిల్ డే ఎంత వేరియేషన్ కనిపించింది అనేది అదే. ఇప్పుడు మీకు బుధవారానికన్నా ముందు వరకు మాలేదు, ఒక 6 నెలల 2 నెలల ఒక 6 నెలలు మావిగన్ రీసెంట్ గా సార్, డేట్ గుర్తులేదు కానీ ఒక కొద్ది నెలల క్రితం వరకు 3 రద్దాలు, తర్వాత మావిగన్ తర్వాత ఇప్పుడు మా లేదు, గన్ లేదు, వి. మరి వి నుంచి మళ్ళీ ఆ కస్తరో తెలియదు, అమరావతికి వస్తారా? సో దిస్ షోస్ ఇన్కన్సిస్టెన్సీ. అంటే అమరావతి వ్యతిరేకంగా తాను తీసుకున్న రాజకీయ వైఖరిని ప్రజలు అంగీకరించలేదు అని అర్థమవుతోంది. కానీ అది తాను అంగీకరించడానికి ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు జగన్కున్న పరిస్థితి. ప్రజలు తిరస్కరించారు 3 రాజధానులను, ప్రజలు అమరావతికే ఓటు వేశారు, ప్రజలు అమరావతి వైపే ఉన్నారు అన్నది 2024 ఎన్నికల తర్వాత జగన్ కూడా స్పష్టమైంది. కానీ రాజకీయ భేషజాలేమో యాక్సెప్ట్ చేయనిస్తలేదు, గ్రౌండ్ రియాలిటీ ఏమో అర్థమవుతోంది. సో ఒక గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంటే తాను మానసికంగా అంగీకరించలేని ఒక స్థితి వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది పొలిటికల్లీ డ్యామేజింగ్ కన్ఫ్యూజన్. మీరు స్పష్టంగా చెప్పండి, మేము అమరావతి కాదు 3 రాజధానులు కూడా వదిలేసాం, మేము విజయవాడ రాజధానిగా చేస్తాం, విజయవాడ అని చెప్పేయండి. అదైనా చెప్పొచ్చు కదా స్పష్టంగా, విజయవాడే రాజధాని. వాస్తవానికి అసలు ఈ పని 2019లో అనుంటే ఏమయ్యేది? అదే అమరావతిలో నేను రాజధాని నిర్మించుకుంటాను. ఎస్, చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు పెడతా ఉన్నాడు, అంత పెట్టలేము, అంత అవసరం కూడా లేదు, నేను ఉన్న దాంతో అడ్జస్ట్ అవుతాను, రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తాను అన్నుంటే అయిపోయేది కదా. అనలేదు. అప్పుడు 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల నుంచి మళ్ళీ మావిగన్ అన్నారు.
మావిగన్ అనేది కారిడార్ అవుతుంది. మావిగన్ ఎప్పుడు కూడా ఒక సిటీ కాదు, మీకు రాజధాని ఒక సిటీ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అనేది రాజధాని కాదు, హైదరాబాదే రాజధాని అవుతుంది. మీకు గ్రేటర్ విశాఖ రాజధాని అన్నారా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నాడు తప్ప జగన్ కూడా గ్రేటర్ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ, భీమిలి, అనకాపల్లి, అచ్యుతాపురం, మీకు యలమంచిలి ఇవన్నీ కలిపితే రాజధాని అనలేదు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అన్నారు, కానీ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, తాటికొండ, మంగళగిరి, మీకు ఉండవల్లి, విజయవాడ, ఇబ్రహీంపట్నం అన్ని కలిపితే మాది లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పలేదు కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అని ఏం చెప్పారు? అమరావతి అని చెప్పారు కదా. సో అందువల్ల రాజధాని మావిగన్ కాదు, రాజధాని విజయవాడ అని అవుతుంది, అమరావతి అని అవుతుంది, గుంటూరు అని అవుతుంది, ఈ మావిగన్ మచిలీపట్నం అని అవుతుంది. అది ఇప్పుడు ఆఖరికి అది రియలైజ్ అయ్యి మళ్ళీ విజయవాడే రాజధాని అంటున్నారు. సో ఈ కన్ఫ్యూజనే జగన్ ఇబ్బంది పెడుతోంది. దీని కన్ఫ్యూజన్ మూల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత ఆధారంగా కొన్ని అంశాలపైన నిర్ణయాలు తీసుకోవడం. నీ రాజకీయ ప్రత్యర్థుల పైన వ్యతిరేకతతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఏది వాస్తవము, ఏది వాస్తవము కాదు అనే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు, నన్ను ఇష్టమైనటువంటి నీచంగా మాట్లాడిన వారు ఒక అంశం పైన రైట్ స్టాండ్ తీసుకుంటే, నన్ను నీచంగా మాట్లాడారు కదా, నేను ఆ రైట్ స్టాండ్ కూడా సమర్థించాను నేను అన్నాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. వాళ్ళ వైఖరి వాళ్ళకు ఉండేనండి, నా వైఖరి అది కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్. ఇప్పుడు ఈ విషయంలో నేను ఇంత స్పష్టంగా చెప్పడం లేదా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎంత స్పష్టంగా చెప్తున్నా, అయినా నా మీద పెడతారు అమరావతికి నాగేశ్వర్ వ్యతిరేకం వీడియోలు వస్తాయి. వాళ్ళు ఇదొక విచిత్రమైన ప్రపంచం. నేను ఇంత స్పష్టంగా ఇప్పుడే కాదు, ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఈ మాట, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. కానీ అమరావతిపై తెలంగాణ మేధావుల వ్యతిరేకం అని చెప్పి నా ఫోటో పెడతారు. విచిత్రమైన వైఖరి. ఎందుకు ఇలా చేస్తారో వాళ్ళకే తెలియాలి. అంటే జనం మొత్తం పిచ్చోళ్ళు అనుకుంటారు, అమాయకులు అనుకుంటారు. ఇప్పుడు ఇంత క్లియర్ చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ చెప్పినా నేను మావిగన్ మీద నేను మాట్లాడిన వీడియో కొన్ని నెలల క్రితం, ఇటీవల నాపై కేసులు ఈ కాంట్రవర్సీ లేనప్పుడు మాట్లాడింది ఉన్నది. చూడండి మీరు కావాలంటే 1.5 lakh పైన చూశారు. అది ఉంది కదా, అప్పుడు కూడా వస్తాయండి ఇదే మావిగన్ పైన. 3 రాజధానుల పైన నేను 2 ఏళ్ల కింద మాట్లాడింది చూడండి, సేమ్ స్టాండ్. నా స్టాండ్ ఏమీ మారలేదు, మీరు మారుతున్నారు. అందువల్ల నేను ఏది రైటో అదే మాట్లాడతాను. జగన్ అయినా చంద్రబాబు అయినా ఏది రైటో అది చేయాలి తప్ప, నా ఇష్టం వచ్చి నాకు పలానా వారి మీద కోపం ఉంది, పలానా వారి మీద గనక వారు ఏం చేసినా, వాళ్ళు మైసూర్ బాగ్ పట్టుకొచ్చినా నేను దాన్ని మైసూర్ స్వీట్ అన్నను, హాట్ అంటాను, బిర్కా బజ్జీ అంటే కలవదు కదా. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతికి సపోర్ట్ చేశారు అని చెప్పి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పదే చెప్తూ ఉన్నారు సార్. నిన్న కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అండ్ నిన్నటి ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని ఒప్పుకున్నారు సార్, అమరావతికి మేము వ్యతిరేకము కాదు అని కూడా అన్నారు సార్ అదే ప్రెస్ మీట్ లో. ఆ బయట మీరేమన్నా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు గ్రామాల్లో రైతులకు మద్దతుగా, మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నేను పర్యటించిన పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే, నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తాం. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్ గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తే ఇచ్చిన పెద్ద పని ఏం కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే, నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తాం. ఇంకా నేను పోయినా అనుకో స్ట్రైట్ గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతులు సింపథైజర్. రైతులకు అక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతా ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. మరోవైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూ ఉన్నారు. అంటే అమరావతికి వ్యతిరేక, అమరావతి అంటే ఏంటిది? అమరావతి రాజధానికి కాక వేరే అమరావతి ఉందా? లేదు కదా. మరి అమరావతికి రాజధానికి వ్యతిరేకం, అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతి రాజధానిగా అమరావతి ఉండడానికి వ్యతిరేకం, కానీ అమరావతి వ్యతిరేకం కాదంటే ఎట్లా? ఇంత కన్ఫ్యూజన్ ఏంటి? ఇప్పుడు అమరావతి ఇదే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, కొత్తగా రాజధాని. అది అంతకుముందు లేదు అమరావతి. పోనీ అంతకుముందు ఉన్న దానికంటే వేరే. నీకు అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి సోకాల్ రాజధాని. అది ఇది 2 పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ కదా. అమరావతికి నేను వ్యతిరేకం కాదు, కానీ రాజధాని అమరావతి అన్నోళ్ళు చంద్రబాబు నాయుడు ఓటేయండి, మావిగన్ అన్నోళ్ళు నాకు ఓటేయండి అని అంటారు. ఇప్పుడు మీరు అమరావతికి వ్యతిరేకం కానప్పుడు మీరు ఇచ్చిన ఆప్షనే కదా. ఇప్పుడు ఇంతకుముందు బయటలో మనం విన్నారు కదా, మావిగన్ అయితే జగన్కి ఓటేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటేయండి అంటున్నాడు. మీరు కూడా అమరావతి వ్యతిరేకం కాదు, మరి చంద్రబాబు ఎవరు అమరావతి వ్యతిరేకం? మరి మీరు చెప్తున్న చాయిస్ మావిగన్ అయితే నాకు ఓటేయండి, అమరావతి అయితే చంద్రబాబు ఓటేయండి అంటున్నారు. మీరే అమరావతి మళ్ళీ ఓటేస్తున్నారు, అమరావతి వ్యతిరేకం కాదని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు ఓటేస్తారు, వేయరు కదా. సో అందువల్ల ఈ గందరగోళం కనబడుతుంది. 3 రాజధానులు, మావిగన్లు, విజయవాడ,
అమరావతి వ్యతిరేకం కాదు. ఈ 4 స్టేట్మెంట్లకు కలిపి చూస్తే అసలు జగన్ ఏం చెప్పదలుచుకున్నాడు నాకు అర్థమవుతుంది. అయితే ఈ హాజ్ అండర్స్టూడ్ ఇది అమరావతి పైన తాను తీసుకున్న వైఖరి రాజకీయంగా తనకు నష్టమైంది. ప్రజలు తిరస్కరించారు తన 3 రాజధానులను, ప్రజలు అంగీకరించడం లేదు. ప్రజలు ఎక్కడో ఒక చోట రాజధాని మాత్రమే కోరుకుంటున్నారు, అది అమరావతిలోనే కోరుకుంటున్నారు. ఇది ఆయనకు అర్థమైంది, కానీ అర్థమైందని చెప్పదలుచుకోలేదు. అది కూడా అర్థమైందని చెప్పదలుచుకోకపోయినా పోనీ అంగీకరించుదామా అంటే చంద్రబాబు పైన వ్యతిరేకత అడ్డం వస్తుంది. దానివల్ల ఏర్పడుతున్న కన్ఫ్యూజన్ తప్ప మరొకటి కాదు.